మీ అందరికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో సంఘంలోని విశ్వాసులు ఏం చేయాలి? సంఘం అనే మాటకు గ్రీకు భాషలో పిలువబడుట అని అర్థము. లోకములో ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు తన ప్రేమ చేత పిలుస్తూ ఉన్నాడు. తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్నాడు సంఘం కొరకు. రక్తము కాచి సంఘబిడ్డను కొనుక్కున్నాడు. కాబట్టి సంఘంలో చేర్చబడిన ప్రతి ఒక్కరు కూడా ఏమి చేయాలి అని జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 25 నుంచి 30 వరకు జ్ఞాపకం చేసుకుంటే సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవుని మాట వినాలి. రెండవదిగా దేవునికి విధేయత కలిగి ఉండాలి. విధేయత లోబొట్ట కలిగి ఉండాలి. మూడవదిగా పరమగీతములు 8వ అధ్యాయం 13 ప్రకారము ప్రార్థిస్తున్న వారిగా ఉండాలి. నాలుగవదిగా అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 37 ప్రకారము దేవునితో యేసు ప్రభు సహవాసం కలిగి వారు ఉండాలి. ఐదవదిగా 1 యోహాను పత్రిక 2 యోహాను పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం ప్రకారము ఆత్మలో వర్ధిల్లుతూ ఉండాలి. ఆరవది మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే పరమగీతములు 8వ అధ్యాయం 13 ప్రకారము దేవుని యొక్క వాక్యం చేత పెంచబడుతూ ఉండాలి. ఏడవదిగా ఇతరులకు సహాయం చేసే విధముగా ఉండాలి. ఈ విధంగా సంఘానికి శిరస్సు ఆయన కాబట్టి, సంఘమనగా శరీరం మనము కాబట్టి, మనందరము కూడా ఆయన యొక్క శరీరంలో ఒక భాగమైనాము కాబట్టి మనందరము కూడా ఆయన ఏమి చెబితే అది చేసేవారంగా ఉండాలి. అలా ఉన్నప్పుడు బోర ఊదినప్పుడు ఎత్తబడే గుంపులో ఉంటాం. అందరికీ వందనాలు.